ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయినా ఇన్ని రోజుల తర్వాత తిరిగి రావాలని మీకెందుకు అనిపించింది? కొన్ని నెలలుగా మనసులో ఏదో అలజడి. 25 ఏళ్లు ఆ పరమేశ్వరుడు ధ్యానంలో ఉన్న నాకు ఇలా ఎప్పుడూ జరగలేదు. కారణం తెలుసుకోవటానికి కొన్ని రోజుల ముందు నా స్నేహితుడితో మాట్లాడితే అప్పుడే నువ్వు మహల్కొచ్చావని తెలిసింది. అందుకే నిన్ను చూడ్డానికి దీక్షను కూడా వదిలేసి వచ్చాన్రా. ఎవ్వరూ లేని అనాథగా పుట్టించి ఆ దేవుడు నాకు ద్రోహం చేశాడనుకున్నాను. కానీ నాకు కూడా ఇంత పెద్ద కుటుంబం ఉంది. నన్ను ప్రేమించే తాతయ్యని నాకు దగ్గర చేసి నాకు ఆ దేవుడు న్యాయం చేశాడు తాతయ్య. అనాథవా? నువ్వు ఈ కోటకి సంస్థానానికి వారసుడివిరా. నువ్వు అనాథవి ఎలా అవుతావు? నువ్వు అనాథవని ఎవరన్నా ఇక నేను చూస్తూ ఊరుకోను. తాతయ్య గారు, మీరు అలసిపోయి ఉంటారని మాకు తెలుసు. కానీ మాకు మీ సహాయం కావాలి. కేదార్ పుట్టుకని నిరూపించడానికి మాకు ఒక సాక్ష్యం కావాలి. కేదార్ పుట్టుకను నిరూపించుకోవాలా? అసలేం జరిగింది? సాక్ష్యం ఎందుకు? ఇక్కడ కాదు, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. సరే అమ్మా. తాతయ్య రెస్ట్ తీసుకుంటారు. ఈవినింగ్ నేనే తాతయ్యని రాచబండ దగ్గరికి తీసుకొస్తాను. సరే బాబు, వస్తాం. మంచిది నాయనా. రంగా, కార్లో తాతయ్య బ్యాగ్స్ తీసుకురా. సరే అమ్మగారు. నువ్వు ఇక్కడే ఉండు. తాతయ్య బాబాయ్ దొరికిపోయేలా ఉన్నాడు. వద్దు బాబాయ్, పద. ఆగండ్రా. తాతయ్య గారు, మీకేం నాకేం కాలేదు కదా? కాలేదమ్మా. ఏం కాలేదు. తాతయ్య నీకేం నాకేం కాలేదుగా? కాలేదురా. పదండి లోపలికి వెళ్దాం. సరే పదండి. శివ శివ.